गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहं। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहं। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులారా, మనం మహాత్ములు అనేటువంటి శీర్షికలో మనం చర్చను కొనసాగిస్తున్నాం. గౌరవనీయులు మా మిత్రులు శ్రీ పంజాదికేశన్ గారు అలా మాకు పరిచయం కావడం శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి యొక్క అనుగ్రహమే నేను భావిస్తాను. ఎందుకంటే ఎవరి ద్వారానైనా మనం జ్ఞానం అభివృద్ధి చెందితే అది అనుభవమైన జ్ఞానం మనకు కలిగినప్పుడు అది దైవానుగ్రహమని మనం భావించాలి. వారు అనేకమైనటువంటి విషయాలు తెలియజేశారు. శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క అనుగ్రహం వారికి పరిపూర్ణంగా ఉంది. ఒకసారి వారు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు శంకర విజయేంద్ర సరస్వాముల వారు బృందావనం ఎదురుగా హాల్ ఉంది, అక్కడ కూర్చొని ఉన్నారు వారిద్దరు. ఆ రోజు వీరి కబురు చేశారు. వీరు వచ్చి మా అందరితో పాటు నిలుచుకున్నారు. శ్రీ జయేంద్ర స్వాముల వారు పిలిచినట్టుంది. ఆయన ముందుకు వెళ్తుండగా అక్కడ వెనకటి రోజు అక్కడ హోమం చేశారు, శుద్ధిగా లేదు, ఆయన జారి పడిపోయాడు. ఆయన అలా జారుతూ శ్రీ జయేంద్ర సరస్వాముల వారి పాదాల దగ్గర నుంచి పడిపోయాడు. స్వాముల వారు తక్షణమే వైద్య సహాయం కోసం చెన్నైకి పంపించారు. అక్కడ వైద్యులు చెప్పారు, ఈయనకు దాదాపుగా 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పారు. ఇంతకుముందే మీకు సెలవు ఇచ్చాను, ఆయన ఎంతో ప్రముఖమైన వ్యక్తి. ఆయన చేసేటువంటి పనులన్నీ కూడా సమాజ సేవకు ఈరోజు ఎంతో ఉపయోగపడుతున్నాయి. జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి వ్యక్తి ఆయన. ఎవరైనా ఒక సంస్థకు, ఒక గురువులకు, సమాజానికి సేవ చేసిన వారు తదనంతరం మనం ఎంతో వారిని జ్ఞాపకం చేసుకునేదానికంటే వారు ఉన్నప్పుడే వారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు అలా పడిపోగానే శ్రీ జయేంద్ర సరస్వాముల వారు కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వైద్యులతో మాట్లాడుతుంటే వారు అన్నారు, ఇంకా 3 నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలంటే పంజాదికేశన్ దగ్గరకు వచ్చి, నీతో చాలా పని ఉంది కదా, ఇలా ఉంది, నాతో వచ్చేస్తావా అన్నారు. స్వామి మీ ఇష్టం, మరి వైద్యులు చెప్తే నేను వస్తానన్నారు. వైద్యుల్ని పిలిపించి అడిగితే, మీకు తెలుసు కదా స్వామి ఎలా చెప్తున్నావు అంటే, సరే నేను తీసుకెళ్తాను అతన్ని అన్నారు. నేను సరే స్వామి అన్నాడు వైద్యుడు. అంతే. అదే ఇక్కడ మహిమ శ్రీ జయేంద్రుల వారిది. ఒకసారి దాన్ని చూసి, నీవు కింద దిగు, నడువు అన్నారు. అంతే. తక్షణమే ఆ శక్తి, వాళ్ళ శక్తిపాతం అంటారు దాన్ని, కింద దిగి ఆయన నడవడానికి ప్రారంభించాడు. అంతే. అందుకే మహాత్ములు చేయలేని పని ఏది? అందుకే వారు ఎప్పుడు మహిమలు చేస్తారంటే, చాలా ముఖ్యమైన పని మరియు మన వలన వందలాది మందికి అది ఉపయోగపడుతుందన్నప్పుడు మాత్రమే వారి తపశ్శక్తిని వారు వినియోగిస్తారు. ఆ విధంగా ఆయన ఒకరోజు నాతో అన్నారు, పంజాదికేశన్ గారు, వారు సాక్షాత్ దైవము, వారు ఏదైనా చేయగలరు, అదే వారి అనుభవం. అది ఒకసారి నాతో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో ఉన్నాం అప్పుడు, దగ్గర పిలిచి మాట్లాడుతూ, నాగభూషణం గారు, నాకు అష్టమ శని జరుగుతుందండి అన్నారు. అదేం చేస్తాం సార్, మీరు స్వాముల వారి దగ్గరే ఉన్నారు,
మీకేం చేస్తాయి ఏదైనా శని అవి అంటే అంతేనంటారా అనేవాడు. ఆయన ఎలాంటి ప్రశ్నలు మాట్లాడి చిన్న పిల్లవాడి వల్ల మాట్లాడేవాడు నాతో. అవునా అండి. ఆయన ఏమనేవారంటే, చూడండి మీరైతే స్నానం చేస్తారు, సంధ్యావందనం చేస్తారు, అనుష్ఠానాలు చేస్తారు, జపాలు చేస్తారు, తపాలు చేస్తారు. నేనేం చేయటం లేదండి. స్నానం చేస్తాను, మీ మాదిరిగా మేము సంధ్యావందన అనుష్ఠానం ఎక్కడ చేస్తామండి. స్వాముల వారికి వస్తాము, వారు ఏం చెప్తారు మేము చేస్తున్నామండి అని. చూడండి ఈ మాటనే ఎంత అర్థగర్భితమై ఉందంటే, మేము ఇన్ని సంధ్యావందనం, ఇన్ని స్నానం, ఇన్ని చేస్తున్నా వ్యక్తిగతంగా మేము అభివృద్ధి చెందుతున్నామే కానీ సమాజానికి మా వల్ల ఏం అభివృద్ధి ఉంది అనిపిస్తుంది మాకు. వారు అన్నీ స్వాముల వారి పైన భారం వేసి ఒక సంస్థలు దేశం బాగుండాలి అనేటువంటి కృషి చేస్తున్న వారు ఎంతమంది లేరు ఈరోజు. ఆత్మీయులారా, మీకు చిన్న ఉదాహరణ చెప్పడానికి ఇష్టపడతాను. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారిని చూడాలని జమునాలాల్ బజాజ్ ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు శ్రీ రాజాజీ వారు మరియు ఇద్దరితో కలిసి జమునాలాల్ బజాజ్ గారు వచ్చారు. వీరు మాత్రమే లోపలికి వెళ్ళారు. ఈ యొక్క రాజాజీ గారు బయటనే కూర్చున్నారు. స్వాముల వారు తెలుసు కదా అన్ని, ఎవరు వచ్చారు మీతోనే అన్నారు. ఆయన బయట కూర్చున్నారు, రాజాజీ గారు వచ్చారు అంటే, అవునా సరే అన్నారు. మొదలు వచ్చిన వారితో అందరితో మాట్లాడి పంపించి వారి ఎదురుగానే శ్రీ రాజాజీ గారిని రమ్మని పిలిపించారు. పరిచారకులు వెళ్ళి మిమ్మల్ని పిలుస్తున్నారంటే, ఎలా రావాలండి, నేను స్నానం చేయలేదు అన్నారు. శ్రీవారు పిలిచారు, రావాల్సిందే అన్నారు. సరే వెళ్ళి దండం పెట్టుకొని, ఏం లోపలికి రాలేదు నీవు అన్నారు. స్వామి నన్ను క్షమించండి, నేను స్నానం చేయలేదు అందుకని రాలేదని. స్వాముల వారు ఏమన్నారు తెలుసా, మీరు దేశ సేవ చేస్తున్నారు. మరి ఒకటి, ఆ కాలంలో ఇప్పుడు మాదిరిగా వాట్సాప్ కానీ మొబైల్ కానీ ఏమీ లేవు. అన్నీ తపాలా ద్వారానే పంపించాలి, అన్ని లెటర్స్ రాయాలి. ఏదైనా ఒక సమావేశం జరుగుతుందంటే ఆ సమావేశం ఎంతమంది ముఖ్యం అంతమంది తనే సొంతంగా రాయాలి. వారికి ఒక్కొక్కసారి తమ గుడ్డలు వారి ఉత్తుకునే కూడా సమయం ఉండదు, భోజనం చేసేదానికి సమయం ఉండదు. మన నేటి పరిస్థితుల్లో ఉన్న రాజకీయ నాయకులకు అప్పటి రాజకీయ నాయకులకు ఎంతటి వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించండి. వారు సొంతంగా అన్ని లెటర్స్ రాసి పాపం ఎప్పుడో నిద్రపోతారు వారు. అలా దేశ సేవ చేసిన వాళ్ళు ఎందరో లెక్కలేనంతమంది. అప్పుడు స్వామివారు అన్నారు, మీరు మాతృసేవ చేస్తున్నారు, దేశభక్తి, మీరు రావచ్చు, ఏం పర్వాలేదు అని స్వామివారు ఆశీర్వదించారు. ఇక్కడ మనం దాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఆయన నాతో అంటున్నారు, నేను స్నానం చేయటం లేదు, సంధ్యావందనం చేయటం లేదంటే మనకు అనిపిస్తుంది వారు ఇంతమంది జీవితాలు వెలుగు రావడానికి ఎంతో కృషి చేస్తున్నారు కదా వీళ్ళంతా. స్వాముల వారు వీరి ద్వారానే ఆ పనులు జరుగుతాయి. కొంతమంది కొన్ని పనులు చేయగలరు. ఒక కంసలి వాడు బంగారు వస్తువులు చేయగలడు, కొలిమిలో ఉన్నటువంటి వాడు ఇనుపు సామాను చేయగలడు, కుమ్మరి మట్టి కుండలను చేయగలడు. అలానే ఎవరెవరు వృత్తి వాళ్ళు చేయగలరు. కానీ తెలివి ఉంది కదా, అన్ని పనులు మనం చేయలేం కదా. అందుకే భగవంతుడు ఏం చేశాడంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అన్నాడు. అందరూ ఒకటే, నాకు అందరిలో నేనే ఉన్నాను, నాలో అందరూ ఉన్నారు, నేనే ఆయా రూపాల్లో ఉంటూ అన్ని పనులు చేస్తున్నాను అన్నప్పుడు ఎంతటి విశాల హృదయం ఉంది వేదానికి. సత్యము అనేటువంటి సర్వత్రా వ్యాప్తమై ఉందన్నమాట. ఆ విధంగానే ఇంకొకసారి ఒక సన్యాసి, అంటే ఆశ్రమం స్వీకారం చేసిన వారు, ఆయన కాంచి పరమాచార్య స్వాముల వారు లోపలికి వెళ్తున్నారు కానీ త్వరగా కాళ్ళు కడుక్కోకుండా అలా వచ్చేసారు. వచ్చి దండం పెట్టారు. ఆయన అనుకుంటున్నాడు మనసులో, నన్నేమైనా స్వామివారు అడుగుతారేమో, ఎందుకు కాళ్ళు కడుక్కోకుండా వచ్చావేమో అని అనుకుంటున్నారు అంతే. అంతలోనే పరమాచార్య స్వామి అన్నారట, వెళ్తూ లోపలికి, నేను అడగలేదుగా అన్నారంట అంతే. చూడండి, నీ మనసులో ఉన్నదాన్ని తక్షణమే వాళ్ళు తెలుసుకుంటారు. నీవు నన్ను చూడవలా అనేటువంటి తలంపుతో
శీఘ్రంగా వచ్చేసావు. అందుకే హృదయాన్ని వాళ్ళు చదువుతారు. శరీరం, కాయక, వాచక, మానసిక, మనం ఏ తరగతిలో ఉన్నామని మనం ఆలోచన చేయాలి. ఆ విధంగా పంచాదికేశన్ గారిని శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ఆ యొక్క వైద్యశాల నుండి తీసుకుని వెళ్ళి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయించారు. మరి శ్రీ సత్యసాయి స్వామీజీ ఎలాంటి మహిమలు చేశారో కాంచి కామకోటి పీఠంలో కూడా అలానే ఆశ్చర్యపరిచేటువంటివి ఎన్నో వారు చేస్తున్నారు. ఇది ఒక విధానం, వారిది ఒక విధానం. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంతమంది మహాత్ములు మనకు లభ్యమవుతున్నారనంటే ఎందుకు కారణం ఏమంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎన్నో విధమైన వ్యాధులు ఉన్నాయి. అన్ని వ్యాధులకు ఒకే వైద్యశాల పడదు. అందులో ఒక్కొక్క ఈ శరీరంలో ఇంద్రియాలకు ఒక్కొక్కరు కూడా వైద్యులు ఉన్నారు. అలానే మన దేశంలో కలుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పులు, కాలకాలానికి వస్తున్న వాటినన్నింటినీ కూడా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎలా కాంచికి రాగలరు? మరి అందుకే వారణాసి ఇటువంటి పట్టణాల సమీపంలోనే ఎందరో మహాత్ములు వెలుస్తారు. అక్కడే ఉండి వారి వారి పరిసరాల్లో ఉన్న వారినందరినీ వారు గుణముఖం చేస్తారు. లేదా వారు ఎవరి ద్వారా అయితే గుణముఖం కావాలో అటువంటి వారి దగ్గరికి పంపిస్తారు. అటువంటి విషయాలు కూడా ముందు మీతో చర్చిస్తాను. ఆత్మీయులారా, ఇంతవరకు మనం భగవాన్ శ్రీ సత్యసాయి స్వామీజీ గురించి నేను విన్నవన్నీ మీతో నేను పంచుకున్నాను. మరి వారి యొక్క పంచాదికేశన్ గారు స్వామివారి నిర్దేశమేమో కాంచి కామకోటి పీఠంలో చివరి శ్వాస వరకు కూడా శ్రీ సత్యసాయి యొక్క ధ్యేయోద్దేశాలు ఏవైతే ఉన్నాయో కాంచి కామకోటి పీఠం ద్వారా వారు నెరవేర్చారని నేను భావిస్తాను. వారు ఇంకొక గొప్ప పని చేశారు. అది ఏమిటి చెప్పి తీరాలి. శ్రీ శంకర విజయ సరస్వాముల వారు పంచాదికేశన్తో ఒకసారి అన్నారట, మీరు అమెరికాలో చాలా రోజులు ఉన్నారు కదా, అక్కడ మన దేశం సంబంధించిన ఏవైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల యొక్క పనితీరు, ఆ యొక్క దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని చేరుకునేటువంటి మార్గాలు ఇవి, వీటిపన్నింటిపైన ఒక పుస్తకాన్ని రాయమని చెప్పారట. దానికి శ్రీ శంకర విజయ సరస్వాములు పెట్టిన పేరు భారత రేఖ ఇన్ అమెరికా అని. ఆ గ్రంథం గురించి నాకు ఆయన చివరిలో ఒకసారి చెప్పారు. అంటే ఆయన తుది శ్వాస విడిచే కొన్ని రోజుల ముందు, నాగభూషణం గారు నేను పుస్తకం రాశానండి అన్నారు. ఏమిటి సార్ మీరు పుస్తకం రాశారంటే, అవునండి. ఆ పేరు చెప్పారు. మీరు ఈసారి ఎప్పుడైనా అమెరికాకు వెళ్తే మీ అమ్మాయి అక్కడ ఉంది కదా, దాన్ని అమెజాన్లో తెప్పించుకొని చదవండి అని. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు ఆ పుస్తకాన్ని తెప్పించుకున్నాను. అది చాలా కాస్ట్లీ ఉండింది. తెప్పించుకొని ఇప్పుడు దానికి కాపీస్ ఉన్నాయో లేవో తెలియదు. ఎంత చక్కగా రాశారంటే దాని గురించి ఒక విపులమైనటువంటి స్వామివారి లీల చెప్పారు. శ్రీ శంకర విజయ సరస్వామి వారు ఏదైనా ఎవరి ద్వారా చేయిస్తారంటే అది ముందు తరాలకు ఎంతో ఉపయోగపడేటుంటాయి వారివి. వారు రాసినటువంటి ఆ పుస్తకం ఆయన రాశారట. స్వాములు వారు చెప్పారంట న్యూ ఇయర్ లోపల అది ఓపెన్ కావాలి, పబ్లిష్ కావాలి అన్నారట. పాప మేము పుస్తకం రాశారు కానీ ఫొటోస్ కూడా తీశారు. అయితే స్వాముల వారితో ఒకసారి పరిచారకు చెప్పి పంపించారట, ఏంటి పుస్తకం రాశాను, అయితే అది ఫిక్స్డ్ టైంలో అది ప్రింట్ కాదు అన్నారట.